హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా మల్టీ టాస్క్లని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా మల్టీ టాస్క్ ఏవేమో చూద్దామా. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. సో దాని తర్వాత నేను దోశ బ్యాటర్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్గా వర్క్స్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో ఫాస్ట్గా నేనైతే ఈ ఒక బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ దాని తర్వాత ఒక ఏదైతే ఉందో ఆ కిచెన్కి సంబంధించినది, సో అదంతా కూడా లైట్గా క్లీన్ అనేది స్టార్ట్ చేశాను. సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను ఈరోజు చేయాలనుకుంటున్న కర్రీ బెండి కర్రీ అనమాట. సో బెండి కర్రీకి కూడా నేను బెండకాయలు తీసేసుకొని ఆ బెండకాయలు వాటర్ అండ్ సాల్ట్ అండ్ సోలా పొడి వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. అండ్ దోశ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ పదండి బెండకాయ కర్రీ చేసేద్దాం. నేను చాలా ఫాస్ట్గా కర్రీ అనేది చేస్తానండి. సో నేను చేసే ఏ ఫ్రై అయినా సరే అలా అయిపోవాలన్నమాట చిటికెలో. ప్లస్ టేస్టీగా ఉండాలి, కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది. అంత టేస్టీ ఎమ్మి కర్రీ నేను చేస్తానన్నమాట. సో మీ అందరు కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అండ్ పక్కన కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి దాంట్లో ఒక పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసాను అనమాట. దాని తర్వాత నేను కరివేపాకుని కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని, అవి చాలా పెద్దగా ఉన్న ఆకులు, సో అందుకని నేను దాన్ని నీట్గా సన్నగా తరుక్కొని అందులో వేసేసాను. దాని తర్వాత నేను బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. నేనైతే మొత్తం బెండకాయలు ఒకేసారి కట్ చేసి కర్రీ అనేది స్టార్ట్ చేయను అండి. ఒకకెళ్ళి స్టవ్ మీద బాండి పెట్టేసి నేను చేస్తూ ఉంటాను అనమాట. సో కట్ కట్ చేసినవన్నీ అందులో వేస్తూ ఉంటాను, మళ్ళీ కట్ చేస్తాను. అంటే బెండకాయలని ఒక్కొక్కటి కాకుండా 3 తీసుకుంటాను. సో బెండీస్ కూడా ఎలా కట్ చేయాలి ఫాస్ట్గా అనేది కూడా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. నేనైతే బెండీస్ని 3 తీసుకుంటాను. సో 3 ఆర్ 2 ఎన్ని హ్యాండ్కి వస్తాయి అన్నీ అండి. నీట్గా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను అవి. సో వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంత ఫాస్ట్గా నేను చేసేసుకుంటున్నాను. మనం 3 బెండకాయలు కట్ చేసేటప్పుడు కూడా అందులో పురుగులు ఉన్నాయా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు, మనకు కనిపిస్తుంది. సో అందులో భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా నేను బెండకాయలు వేస్తూ కర్రీ చేస్తూ ఉన్నాను. ఈ లోపల నాకు ఫోన్ కాల్ అయితే రావడం అయితే జరిగింది, పార్సల్ వచ్చిందనేసి. నాకైతే ఒకళ్ళి లంచ్ బాక్స్కి టైం అయిపోయింది అనమాట. సో రైస్ పెట్టాలి, ఒకళ్ళి బెండి కర్రీ, గాడ్ ఇవన్నీ చేయాలి. దాని తర్వాత స్నాక్స్. సో స్నాక్స్ కూడా నేను స్కూల్లో అయితే వాళ్ళకి జంక్ ఫుడ్ అందుకు కూడా ఏం పెట్టానండి, హెల్తీ స్నాక్స్ నేను ఎక్కువ పిల్లలకి పెడతాను. సో అవన్నీ స్నాక్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, స్నాక్ ఐడియాస్ అనేసి. సో మీ అందరు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఈరోజు నేనైతే స్నాక్ బాక్స్ ఏం పెట్టాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఓన్లీ లంచ్కి అంటే ఆల్రెడీ మార్నింగ్ నేను డేట్స్ ఇచ్చి పంపించేసాను అండి, ఒక చిన్న బాక్స్లో వేసి పంపించాను. సో దాని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నంకి స్నాక్స్ కూడా నేను చేసి పంపించాలన్నమాట మా కిడ్స్కి. సో ఫస్ట్ అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందామంటే, ఎందుకంటే టైం అయిపోతుంది. సో ఫస్ట్ నేనైతే ఎసురే పెట్టేస్తానండి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి సాల్ట్ వేసేసి పెట్టేస్తాను అనమాట రైస్. సో ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేస్తాను, మధ్యలో ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేస్తాను, అంతే. మనకి రైస్ టెన్షన్ ఏం లేదు. కర్రీ మాత్రం మగ్గనికి టైం అనేది పడుతుంది, మాడుకోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ 2 నేను బెండకాయ కర్రీ అండ్ అన్నం స్టవ్ మీద పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత స్నాక్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. సో స్నాక్స్ ఈరోజు నేనైతే పల్లీలు ఫ్రై చేసి పంపిద్దాం అనుకుంటున్నానండి. సో పల్లీలు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను ఈరోజు నాకు కూడా పల్లీలు తినాలనిపించింది. సో అందుకే నేను కూడా పల్లీలు ముగ్గురికి, నాకు మా కిడ్స్కి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ మన పూర్వకాలంలో కూడా ఇవి మనకి బండ్ల మీద అమ్మేవాళ్ళు అనమాట, ఉడకబెట్టే పల్లీలు కానివ్వండి ఏమైనా సరే. చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కూడా మనకి ఒక పల్లి అండ్ బెల్లం ఇచ్చేవాళ్ళు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా. సో అలా నేను కూడా మా కిడ్స్కి ఇద్దామనేసి అనుకుంటా ఉంటానండి. బట్ కానీ షుగర్, సాల్ట్, కారం ఇవన్నీ లేకోకుండా ప్లెయిన్గానే నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం ప్లెయిన్గానే ఇస్తానండి మా కిడ్స్కి. సో స్వీట్ని స్వీట్ లాగా ఇస్తాను, అలా సాల్టీ లాగానే ఇస్తాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ స్నాక్స్ నేను పల్లి ఫ్రై చేసేసుకున్నాను. సో పల్లి ఫ్రై అయిన తర్వాత సో గిన్నెలు చూసారు కదండి, ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ఓ గాడ్.
సో అస్సలు ఇంకా అవన్నీ వాష్ చేసేసుకోవాలి. ఒకవేళ టైం అయిపోతుంది. సో అక్కడ రైస్ అండ్ స్నాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో అవి చల్లారాలి కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేశాను. అండ్ కర్రీ మగ్గుతూ ఉందన్నమాట. నేను కొత్తిమీర అన్నీ వేసేసి కూడా పెట్టేశాను ఆల్రెడీ, అది మగ్గాలి. అండ్ ఇప్పుడు రైస్ కూడా అవుతూ ఉంది. సో ఈ లోపల నేను ఒక లంచ్కి సంబంధించిన లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో నేనైతే లంచ్ బ్యాగ్స్కి మెయిన్ సో పిల్లలకి స్పూన్సే నేను ఎక్కువ స్కూల్లో అయితే మ్యాక్సిమం స్పూన్స్తోనే తినాలండి. సో అందుకే నేను టిష్యూస్ కూడా నేను చూసి వాడతానండి. ఎందుకంటే నేను అవి కూడా కొనలేని ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తున్నాను. సో మిడిల్ క్లాస్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా. సో అందుకే 1 టిష్యూని నేను 2 పార్ట్స్గా చేసేసి ఒక స్పూన్కి చుట్టి పంపిస్తాను అనమాట. ఎందుకంటే ఈజీగా తీసేసుకొని తినడానికి హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అండ్ నాప్కిన్స్ కూడా నేను మడత వేసి పెట్టేశాను. అండ్ స్నాక్స్ కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట. టైం అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ యొక్క పల్లీ ఫ్రై కూడా నేను ఇద్దరికి ఈక్వల్గా వేస్తున్నాను. సో ఇద్దరికి ఈక్వల్గా వేసేసి బాక్సెస్ని నేను లంచ్ బాక్స్లోనే పెట్టేశాను. నార్మల్గా అయితే నేను మా పిల్లలకి ఎర్లీ మార్నింగే పంపించేస్తాను అనమాట స్కూల్కి. లంచ్ బాక్స్, స్నాక్స్, మార్నింగ్ స్నాక్, ఆఫ్టర్నూన్ స్నాక్, ఇలా ఎవ్రీథింగ్ నేనే పెట్టి పంపిస్తాను. బట్ కానీ ఈరోజు ఏమైందంటే నేను లేచేసరికి 7:30 అయిందనమాట. సో అదే నాకు 7:30 అయింది, స్కూల్కి టైం అవుతుంది కదండి, నేను ఎప్పుడు ఉండాలి ఇంకా అనేసి వాళ్ళని మార్నింగ్ 7:30కి మేము అందరం లేచాం. సో లేచేసి నేను వాళ్ళని స్కూల్కి స్నానం చేయించి టిఫిన్ తినిపించేసి పంపించేసాను అనమాట. సో వాళ్ళని పంపిస్తానే నేను కొంచెం టిఫిన్ తిన్నాను. సో తిన్నాక ఇంకా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే అన్నం కర్రీ అయిపోయిందండి. నేను బాక్స్ కట్టాలనేసి నేను ఇలానే లైట్గా కలిపేసి పెడతానండి. మా పిల్లలు ఎక్కువ స్పైసీ అంత తినరు అనమాట. నాన్ వెజ్ అయితే బాగా స్పైసీ తింటారు వాళ్ళు. సో ఇది వెజ్ కదండి, అంత ఇష్టంగా తినరు. సో బెండకాయ ఫ్రై అండ్ రైస్ని మంచిగా స్పూన్తోనే కలిపేసేసి నేను పెట్టేస్తున్నాను. అండ్ సైడ్గా ఇంకా సెకండ్ బాక్స్లో వచ్చేసి నేను కొంచెం బెండకాయ ఫ్రైయే వేస్తాను అనమాట. ఎందుకంటే అది అంత కారం ఏమి ఉండదు. సో వాళ్ళని వెజిటేబుల్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కాబట్టి నేను అలా వాళ్ళకి ఈ యొక్క లంచ్ బాక్సెస్ని రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట. సో ఇద్దరికి సేమ్ అంతే అండి, సేమ్ అలానే కలిపి అలానే పెట్టేశాను. సో కింద రైస్ అంతా పడింది. నేను చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. టైం అస్సలు లేదు. అప్పటికే టైం 11:20 అలా అయిందనమాట. సో మనం స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి 12 అయిపోతుంది. సో లంచ్ టైం అవుతుంది అనేసి నేను చాలా ఫాస్ట్గా పెట్టేశాను. సో రైస్ అనేది కింద పడిపోయింది, నేను అదంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఓకే గైస్, నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను మీతో కలుస్తాను. అండ్ పార్సల్ అయితే వచ్చిందండి. చూడడానికి కూడా టైం అయితే లేదు, జస్ట్ వీడియో తీస్తున్నాను కానివ్వండి. నేను టైం చూసేసి అయిపోయింది, టైం చూసాను. సో టైం అయింది అనేసి నేను ఫస్ట్ లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి తర్వాత నేను చూస్తున్నాను అనమాట. సో ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను ఈ యొక్క పార్సల్స్ ఏమొచ్చాయి, ఏంటి సైజెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఇది క్లాత్ ఎలా వచ్చింది, ఆఫర్లో పెట్టాను కదా, చీప్గా వచ్చిందా, ఇవన్నీ చూస్తున్నాను అనమాట. క్వాలిటీ చెక్ చేస్తున్నాను. నాకైతే ఈ యొక్క ప్రైస్కి చాలా బాగా అనిపించింది అండి. ఈ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి 230 రూపీస్. మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అలా అన్ని చూసిన తర్వాత నేను కిచెన్ మొత్తం కడిగేసుకున్నాను, గిన్నెలు కడిగేసుకున్నాను. ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే టబ్ ఫుల్ అయిపోయింది అనమాట. సో అన్ని గిన్నెలు నేను వాష్ చేసేసుకొని దాని తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్కి సంబంధించినవి అన్నీ క్లీన్ చేసుకున్నాను. సీజర్ కూడా నేను క్లీన్ చేశాను అనమాట. చాలా అలసిపోయానండి నేనైతే. ఓ గాడ్, ఇవన్నీ చేసుకున్న ఇంట్లో ఆడవాళ్ళకి వర్క్స్ అయితే తగ్గిపోవు. సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్.